యోగా అభిమానులకు సాధకులకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశానుసారం మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ గారు, మన విజయవాడ నగర పాలక కమిషనర్ శ్రీ జ్ఞానచంద్ర హెచ్ఎం ఐఏఎస్ గారి సహాయ సహకారాలతో ఈ కామన్ యోగా ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాం. ఓంకారంతో ఈరోజు యోగ సాధన స్టార్ట్ చేద్దాం. బ్రెత్ ఇన్, breath in, breath in, last time. Breathe in, ఇప్పుడు ప్రార్థన చేద్దాం. చక్కగా కూర్చోండి. తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉంచుకుని నమస్కార పొజిషన్లో కూర్చోండి. నేను అంటుంటాను, మీరు కూడా రిపీట్ చేయండి. సంగచత్వం సంవతత్వం, సంగచత్వం సంవదత్వం, సంవో మనాంసి జానతాం, సంవో మనాంసి జానతాం, దేవాభాగం యథా పూర్వే, దేవాభాగం యథా పూర్వే, సంధ్యానానా ఉపాసతే, సంధ్యానానా ఉపాసతే, సంధ్యానానా ఉపాసతే, సంధ్యానానా ఉపాసతే, సంధ్యానానా ఉపాసతే. సంధ్యానానా ఉపాసతే. ఈరోజు ఈ కామన్ యోగా ప్రోగ్రామ్ని మనం అందరం చక్కగా చేసే విధంగా చేయడానికి, డెమో చేయడానికి వచ్చిన మన చిరంజీవి సుజిన, తను డిగ్రీ పాస్ అయ్యి ఇక్కడ ఫర్దర్ స్టడీస్ కోసం హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో చదువుకుంటుంది. ఈరోజు మనతో చక్కగా కామన్ యోగా ప్రోగ్రామ్ సాధన చేస్తుంది. ఇప్పుడు బ్రీత్ వదిలేసి తలని గెడ్డాన్ని టచ్ చేయండి. బ్రీత్ వదిలేసి తలని గెడ్డాన్ని టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వస్తున్నాం. బ్రీత్ వదిలేస్తూ తల పైకి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చాం. బ్రీత్ వదిలేస్తూ తలని కుడి షోల్డర్ మీద బెండ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని కుడి షోల్డర్ వైపు టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్,
బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా రొటేషన్ చేయండి చక్కగా. చక్కగా స్లోగా చేయాలి. చక్కగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ చక్కగా చేయాలి. నిదానంగా చక్కగా మెడ భాగం సాగదీస్తూ స్లోగా చేయండి. స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువసార్లు కూడా చేసుకోవచ్చు ఇంటి దగ్గర. ఒక 5 to 10 టైమ్స్ చేయొచ్చు ప్రతి పోర్షన్ కూడా. లెఫ్ట్ రైట్ అయిన తర్వాత చక్కగా సమస్థితిలో నిలబడండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. ఇప్పుడు చక్క సమస్థితిలో నిలబడి హ్యాండ్స్ చక్క ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. అరచేతులు ఓపెన్ చేయండి. నిదానంగా అరచేతులతో భుజాలు పట్టుకుని షోల్డర్ రొటేషన్ చేద్దాం. నిదానంగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్. కిందకు వచ్చినప్పుడు చక్కగా ఎల్బో టచ్ అవ్వాలి. చక్క చేయండి నిదానంగా, స్లోగా జాగ్రత్తగా చేయాలి. క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు నిదానంగా చేయండి. లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ చక్క చేయాలి. వెరీ గుడ్. సాధ్యంతరూ బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్క చేయండి. అయిపోయిన తర్వాత సమస్థితిలోకి వచ్చేయండి. హ్యాండ్ చక్క ఇలా స్ట్రైట్గా ఉంచుకోండి. ఇక్కడ దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్ టర్న్ చేయండి. రైట్ సైడ్ చక్కగా కుడి చెయ్య, వెరీ గుడ్. కుడి అరచెయ్య ఎడం భుజం మీదకి వచ్చింది. ఎడం చెయ్యి చక్క స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు నిదానంగా మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. నడుము చూసారా పూర్తిగా ట్విస్ట్ అవుతుంది. మనకి షుగర్ పేషెంట్లకి బాగా ఉపయోగపడుద్ది. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. మ్యాక్సిమం టర్న్ చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, మ్యాక్సిమం ట్రై చేయాలి. నడుము పూర్తిగా ట్విస్ట్ అవ్వాలి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మళ్ళీ సెంటర్కి వచ్చేసిండి, రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సూక్ష్మ యోగాలో చాలన క్రియల్లో లాస్ట్ పొజిషన్ చక్కగా ఉత్కటాసన చేద్దాం. చక్కగా సమస్థితిలో నిలబడండి. హ్యాండ్ చక్కగా ఇలా ఉంచుకోండి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగండి. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్. బ్రీత్ తీసుకుంటూ లెగాలి, బ్రీత్ వదిలేస్తూ దిగాలి. 4-5 టైమ్స్ చేయండి. చక్కగా సుజీ చక్కగా చేస్తుంది. అప్, బ్రీత్ తీసుకుంటూ పైకి లెగాలి, బ్రీత్ వదిలేస్తూ దిగాలి. ఒక 4-5 టైమ్స్ చేయండి. మోకాళ్ళు కూడా దగ్గరికి దూరం అవ్వకూడదు. పాదాలు కొద్ది పక్క జరుపుకుంటే ఈజీగా ఉంటుంది. అప్. ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్ చక్క చేయండి. బ్రీత్ వదిలేస్తూ దిగాలి. వెరీ గుడ్. ఇంకొద్ది దిగచ్చు. బ్రీత్ తీసుకుంటూ అప్. నిదానంగా హ్యాండ్ దించేసేయండి. ఇప్పుడు సూక్ష్మ యోగా అయిపోయింది. ఇప్పుడు ఆసనాలు చేద్దాం. చక్కగా నుంచోండి. అలాగే 2-3 శ్వాసలు తీసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. హ్యాండ్ చక్కగా ముందుకు స్ట్రెచ్ చేసి అరచేతులు లాక్ చేసుకోండి. చక్కగా ఇలా అది బాగా పైకి తీసుకెళ్ళిపోండి. బాగా స్ట్రెచ్ చేయండి. పాదాల నుంచి అరచేతులు స్ట్రెచ్ చేస్తూ టోస్ మీద లేగాలి, టోస్ మీద లేగాలి. తాడాసనం, చక్కటి ఆసనం. చిన్నపిల్లలు హైట్ అవుతారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది, మెమరీ పవర్ పెరుగుద్ది. ఇప్పుడు నిదానంగా చేతులు బాగా స్ట్రెచ్ చేస్తూ నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి, శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు
వృక్షాసనం చేద్దాం. కుడి కాలుని ఫోల్డ్ చేసి చక్కగా ఉంచండి. హ్యాండ్ చక్కగా స్ట్రైట్ చేసుకోండి. నమస్కార ముద్ర. రెండు అరచేతులు అలా కలపటం వల్ల మన చేతుల్లో పంచభూతాలు ఉంటాయి. అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, జలం. అవి మనకి అటుపక్క ఇటుపక్క టచ్ అవ్వటం వల్ల మనం ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. రెండు వైపులా టచ్ అవ్వడం వల్ల ఇంకెక్కువ బెనిఫిట్ వస్తుంది అన్నమాట. చిన్నపిల్లలు హైట్ అవుతారు. నిదానంగా హ్యాండ్ దించేస్తూ స్లోగా దించేయండి. 2 minutes ఉండాలి. మనం ఎక్కువ సేపు చేయట్లేదు, ఇంటి దగ్గర చేసుకోండి. కాలు దించేయండి. వెరీ గుడ్, గుడ్, బాగా చేస్తామమ్మా. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు నిదానంగా ఆపోజిట్ లెగ్. పాదం వేళ్ళు, కాలి వేళ్ళు ఈ స్ట్రైట్గా ఉన్న మోకాలు టచ్ అయి ఉంటే ఎక్కువసేపు ఉండగలుగుతారు. అరచేతులు చక్కగా స్ట్రెచ్ చేసుకోండి. అరచేతులు రెండు కలిపి ఉంచాలి. ఈ ఆసనంలో మన పూర్వీకులు కొన్ని సంవత్సరాల పాటు ఉండేవాడు. ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేసేవాడు. వారి చుట్టూ పుట్టలు, గుట్టలు, ఒక జంతువులు, విషసర్పాలు వచ్చినా కానీ వారు మొక్క ఓని దృఢదృష్టితో ధైర్యంగా ఉన్నారంటే యోగ సాధన ద్వారా వారు ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా ఉండబట్టే వారు ఆ విధంగా ఉండగా. నిదానంగా హ్యాండ్ దించేసి లెగ్ దించేయండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు పాదహస్తాసనం చేద్దాం. రెడీ. చక్క బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి, బ్రీత్ వదిలేస్తూ కిందకి. చక్కగా పాదాలు దగ్గరించి నడుము దాకా బాడీ స్ట్రైట్ చేస్తూ నిదానంగా దిగండి. అరచేతులు కిందకి దించగలిగే వాళ్ళు దించండి. దించకపోయినా మోకాళ్ళు బెండ్ చేయొద్దు. అరచేతులు ఫ్రీగా దించగలిగే వాళ్ళు అరచేతులు, మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. అప్పుడు బాడీకి, లెగ్స్కి సాధ్యంత గ్యాప్ తక్కువ ఉంటుంది. చక్కటి ఆసనం అన్నమాట. ఇది నిలబడి చేస్తే దీన్ని పాదహస్తాసనం అంటాం. ఇదే ఆసనం కూర్చొని చేస్తే పశ్చిమోత్తాసనం, పడుకుని చేస్తే హలాసనం. చక్కటి ఆసనాలు. మన బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. సయాటికా ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. నిదానంగా బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగండి. బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు అర్ధచక్రాసనం. చక్కగా అరచేతులు బటక్స్ వెనకాల పెట్టి బ్రీత్ తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. బ్రీత్ తీసుకుంటూ వెనక్కి. ఇది థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి, సయాటికా ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. మన లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఆస్మా పేషెంట్లకు కూడా చక్కటి ఉపయోగం. అప్, నిదానంగా లెగండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. లెగ్స్ మధ్యలో మినిమం 3 feet గ్యాప్ తీసుకోండి. మినిమం 3 feet గ్యాప్. చేతులు భుజాలు సమానంగా ఉండాలి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. కుడి పాదం పక్క తిప్పండి. కుడి పాదం మ్యాక్సిమం తిరగాలి, 90 degrees రావాలి. ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బెండ్, నిదానంగా చూడండి. చక్కగా సుజీ చక్కగా బాడీ ముందుకు రానివద్దు. ముందుకు రాకుండా చక్కగా ఉండాలి. కింద చెయ్య, పై చెయ్య స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ చక్కగా వెనక్కి ఉండాలి. మోకాలు బెండ్ చేయకూడదు. ఎటువైపు బెండ్ చేసామో ఆ మోకాలు టైట్ చేసి మోచెప్పి వెనక్కి లాక్కోండి. చక్కటి ఆసనం. అప్, నిదానంగా లెగండి. చక్క దించేసి అక్కడ రిలాక్స్లో ఉండి శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రెడీ. ఆపోజిట్ లెగ్ చేద్దాం. రెడీ. హ్యాండ్స్ చక్క భుజాలు సమానంగా పెట్టుకోండి. హ్యాండ్స్ భుజాలు సమానంగా. ఎడం పాదం పక్కకు పూర్తిగా తిప్పాం 90 degrees. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేస్తూ నిదానంగా బెండ్ చేయాలి. తెలియకుండా బాడీ ముందుకు వస్తూ ఉంటుంది. అందరూ ఈ సుజీలాగా చేయలేరు. అందుకని అందరూ ఏం చేస్తారంటే గోడకు కానీ వేరే సపోర్ట్ తీసుకోండి. చక్కగా కింద చేయ, పై చేయ చక్కగా ఉండాలి. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. చాలా అద్భుతమైన ఆసనం. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయి. సయాటికా ప్రాబ్లం వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. షుగర్ పేషెంట్లకు కూడా చక్కగా ఉపయోగపడుద్ది. ఈ కామన్ యోగాలో కూడా చేసే అన్నీ కూడా సర్వరోగ నివారణ. అప్, నిదానంగా లెగాలి. రిలీజ్, రిలాక్స్.
చక్కగా దండాసనంలో కూర్చోండి. దండాసనం కూర్చోండి. లెగ్ మూమెంట్ చేసుకోండి. చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. పాదాలు ముందుకి వెనక్కి పక్కలకి అనుకోండి. మోకాళ్ళు కూడా ఇలా అనుకోవచ్చు. రెడీ. ఇప్పుడు బద్ధ కోణాసనం చేద్దాం. చక్కగా పాదాలు దగ్గర పెట్టుకుని కింద చిటికిన వేలు పైన బొటన వేలు కలిసి ఉండాలి. 2 అరచేతులతో పాదాలు గట్టిగా పట్టుకోవాలి. పొట్ట బాగా లోపలికి వెళ్ళిపోద్ది. బాడీ స్ట్రైట్గా ఉంటుంది. మోకాళ్ళు పూర్తిగా దిగిన వాళ్ళు పాదాలని ఫ్రాంకేస్ దాకా తీసుకెళ్తా ట్రై చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. సుజీలాగా చక్కగా స్ట్రైట్గా ఉండాలి. హ్యాండ్ చక్కగా ఉండాలి. ఈ మోకాళ్ళు కొద్దిగా పెయిన్ వస్తూ ఉంటే నొక్కుతుండాలి. ఆడవాళ్ళకి చాలా అద్భుతమైన ఆసనం ఇది. మీకు వచ్చే ట్రబుల్స్ రాకుండా ఉంటాయి. ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా టీవీ చూస్తున్నప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు చాలా చక్కగా ఉంటుంది. సాధ్యమందరూ బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. కిడ్నీ ట్రబుల్ రాదు. ఎవరికైనా సరే కిడ్నీ ట్రబుల్స్ రాదు. మన భారతీయ చర్మకారులకి చాలామందికి సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. వాళ్ళకి కిడ్నీ ట్రబుల్స్ రావట్లా. వాళ్ళు ఈ విధంగా కూర్చుని చెప్పులు కుడతారు కాబట్టి వాళ్ళ హ్యాబిట్స్ కూడా తేడా ఉంటుంది. వాళ్ళ ఫుడ్ కూడా సరిగ్గా ఏ పడితే కారాలు గిరాలు తింటారు. అయినా కానీ వాళ్ళ కిడ్నీ సమస్య రావట్లా. ఎందుకంటే ఈ విధంగా కూర్చుండడం వల్ల. మనం అప్పుడప్పుడైనా ఇలా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సాధ్యమైనంత వరకు మోకాళ్ళను బాగా నొక్కాలి. పెయిన్ వస్తూ ఉంటుంది అయినా నొక్కాలి. రిలీజ్. నిదానంగా మోకాళ్ళు పట్టుకుని లేపండి. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసేయండి. వెరీ గుడ్. చక్కగా పాదాలు ముందుకి వెనక్కి పక్కలకి జరుపుకోండి. ఇప్పుడు వజ్రాసనం చేద్దాం. చక్కగా పాదం మీద కూర్చోవాలి. కూర్చుని ఆపోజిట్ లెగ్ కూడా ఫోల్డ్ చేసి కూర్చోవాలి. ఈ ఆసనం పేరే వజ్రాసనం. మన శరీరం డైమండ్ లాగా తయారవుద్ది. ఈ ఆసనాన్ని ఎప్పుడైనా చేయొచ్చు. మనకి ఎప్పుడు కావాలని అప్పుడు చేసుకోవచ్చు. కొన్ని ఆసనాలు ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు చేయకూడదు. ఈ ఆసనాన్ని కంపల్సరీ భోంచేసాక చేస్తే డైజెషన్ బాగా అవుద్ది. మరియు ప్రాణాయామం మెడిటేషన్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుద్ది. ఇప్పుడు అర్ధ ఉష్ట్రాసనం చేద్దాం. నిదానంగా మోకాళ్ళ మీద పైకి లేకండి. చక్కగా మోకాళ్ళ మీద పైకి లేచి అరచేతులు బటక్స్ వెనక పెట్టుకుని బ్రీత్ తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి. వెరీ గుడ్. నైస్. పొట్ట భాగం బాగా ముందుకు తోయాలి. ఇది కూడా సయాటికా ప్రాబ్లం వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. ఇప్పుడు చాలామందికి అసలు ఖాళీ ఉంటల. వాళ్ళకి ఉద్యోగ వ్యాపారం పిల్లలకి చదువుల్లో ఉండటం వల్ల వాళ్ళకి ఏమాత్రం ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తాకి అసలు టైం దొరకట్ల వాళ్ళకి. అలాంటి వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది. నిదానంగా లేకండి. ఇప్పుడు అవకాశం ఉన్నవాళ్ళు అరచేతిని ఎడమ పాదం మీద, కుడి అరచేతిని కుడి పాదం మీద పెట్టండి. పూర్ణ ఉష్ట్రాసనం, ఫుల్ క్యామిల్ పోజ్ మాట. ఇందాక చేసింది అర్ధ ఉష్ట్రాసనం. ఇలా చేయలేని వాళ్ళు ఇందాకంటే చేయొచ్చు. పొట్టని బాగా తొయ్యాలి. చూడండి సుజీ చక్కగా చేస్తుంది. పొట్ట భాగం, నడుం భాగం, భుజాలు ఒకేలాగా ఉండాలి. ప్రతిరోజు చేయాల్సిన ఆసనాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఇదొకటి. చక్కటి ఆసనం సర్వ రోగ నివారణి. ప్రతిరోజు చేస్తే మనకి బాడీ చక్కగా ఫిట్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. సాధ్యమైనంత పొట్ట భాగాన్ని బాగా ముందుకు తోయండి. అరచేతులు చక్కగా పాదం మీద ఉంచాలి. చక్కటి ఆసనం. నిదానంగా లేకండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా కూర్చోండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు శశాంకాసనం చేద్దాం. మోకాళ్ళకు దూరంగా పెట్టుకోండి. మోకాళ్ళు దూరంగా పెట్టుకుని హ్యాండ్స్ పైకి లేపి బాడీని హెడ్ హ్యాండ్స్ కలిపి నిదానంగా బ్రీతులేస్తూ బాడీ సాగదీస్తూ దిగాలి. స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. నడుం భాగం లేపకూడదు. నడుం భాగం లేపకుండా నడుం నుంచి అరచేతుల వరకు బాడీ స్ట్రెచ్ చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు గెడ్డం టచ్ చేయండి. తల లేపకుండా గెడ్డం టచ్ చేస్తా ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు నడుము లేపకూడదు. చక్కటి ఆసనం. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. లంగ్స్ కూడా బాగా యాక్టివ్గా ఉంటాయి.
అప్, నిదానంగా లేగాలి. బాడీ, హ్యాండ్స్, హెడ్ కలిపి లేపడానికి ట్రై చేయండి. నిదానంగా బ్రీత్ వదిలేసి హ్యాండ్ దించేసేయండి. బ్రీత్ వదిలేసి హ్యాండ్ దించేసేయండి. ఇప్పుడు చేయబోయేది మండూకాసనం, ఉత్తాన మండూకాసనం. అలాగే కూర్చోండి, లేకపోతే సుప్త వజ్రాసనంలో కూర్చోవచ్చు. కూర్చుని అరచేతుల్ని ఇలా లాక్ చేసి పెట్టుకోవాలి క్రాస్గా. చక్కగా ఒకసారి బాడీ అలాగుంచి అప్పర్ బాడీ ఇది తిప్పితే కనపడుతుంది. చూడండి, అక్కడ సుజీ చక్కగా అలా 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 ఉంటా ట్రై చేయండి. మామూలుగా వచ్చేయమ్మా. చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా బటక్స్ దగ్గర నుంచి ఎల్బో దాకా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కటి ఆసనం మండూకాసనం. అంటే కూర్చున్న కప్పలాగా ఉంటుంది. ఈ కప్ప ఏంటంటే తను ఆకలేస్తే ఫుడ్ సరైన ఫుడ్ లేకపోతే తన ఫ్యాట్ని అదే తినేస్తుంది. నిదానంగా చక్కగా చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. స్లోగా సైడ్ని దించేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. చక్కగా దండాసనం, పాదాలు ముందుకి వెనక్కి పక్కలకి అనుకోండి. ఇప్పుడు చేయబోయేది వక్రాసనం. చక్కగా కుడి పాదాన్ని ఎడమ మోకాల దగ్గర పెట్టండి. ఈ కుడి పాదాన్ని ఎడమ మోకాల దగ్గర, పాదం చక్కగా ఎడమ మోకాలకి టచ్ అయి ఉండాలి. ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ చెయ్య అంటే నిదానంగా వెన్నుపూస బ్యాక్ సైడ్ ఉంచుకోండి. ఆపోజిట్ హ్యాండ్ పక్క తీసుకెళ్ళి అవకాశం ఉంటే అరచేయి దించేయచ్చు. అరచేయి దించలేకపోతే బొట్టన వేలు పట్టుకోండి. అది కూడా కుదరకపోతే యాంకిల్ పట్టుకోండి. అది కూడా కుదరని వాళ్ళు చక్కగా ఇలా మోచేత్తో మోకాళ్ళు తోస్తూ స్ట్రైట్గా పెట్టుకోండి. మోచేత్తో మోకాళ్ళు చూస్తూ స్ట్రైట్గా, బాడీ స్ట్రైట్గా ఉండాలి. నడుము చూడండి, చక్కగా సుజీ పూర్తిగా తిరిగిపోతుంది, అలా తిరగాలి. కింద లెఫ్ట్ లెగ్ పాదం దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉండాలి. తల పూర్తిగా వెనక్కి రావాలి, తల పూర్తిగా వెనక్కి చూడాలి. చూడండి, అవకాశం ఉన్న వాళ్ళు ఇందాక తను చేసినట్టుగా అరచేయి దించేయచ్చు, లేదంటే బొట్టన వేలు పట్టుకోవచ్చు, యాంకిల్ పట్టుకోవచ్చు. అలా కూడా కుదరకపోతే ఇలా పట్టుకోవచ్చు, లేదంటే చైర్లో చేయొచ్చు. రేపు ఎప్పుడైనా చేయిస్తాం. మళ్ళీ నడువుని బాగా తిప్పాలి. ఇక్కడ ఫ్రాంక్యాస్ గ్రంథి ఉంటుంది, అది యాక్టివేషన్ అవుద్ది. షుగర్ పేషెంట్కి నెంబర్ 1 ఆసనాలు ఇది ఒకటి. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, నైస్. 2 భుజాలు చక్కగా రావాలి. ఆ చెయ్యి ఎంత దగ్గర పెట్టుకుంటే వెనక చెయ్య అంత స్ట్రైట్గా వస్తుంది. బాడీ బటక్స్ 2 మ్యాట్ మీద ఉండాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. నడువు దగ్గర నుంచి పాదం దాకా స్ట్రైట్గా ఉండాలి. పాదాలు ముందుకు ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. రిలీజ్. నిదానంగా స్టెప్ బై స్టెప్ వదిలేసి దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. పాదాలు ముందుకి వెనక్కి పక్కలకి అనుకోండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ చక్కగా 2-3 సార్లు శ్వాస తీసి కంగారు లేకుండా చేయొచ్చు. ఎడమ పాదాన్ని కుడి మోకాలు టచ్ చేయాలి. ఎడమ చెయ్యి వెన్నుపూస బ్యాక్ సైడ్ ఉంచుకోవాలి, దగ్గరలో పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ని ఎడమ పాదం పక్కన ఉంచగలిగితే సుజీకి కుదురుతుంది. కాబట్టి చూడండి, అరచేయి అలా ఉంచాలి. 5 వేళ్ళు కలిపి ఉంచుకున్నా బాగుంటుంది. తలాలు తిప్పాలి. ఇది అసలు ఒరిజినల్గా వక్రాసనం అంటే ఇది. చూడండి, కుడి పాదం చక్కగా పాదం తగ్గించి నడుము దాకా కుడి పాదం పూర్తిగా మ్యాట్ మీద ఉంది. మోకాలు కూడా చక్కగా టచ్ చేసి ఉంది. కుడి చెయ్య వెన్నుపూస బ్యాక్ సైడ్ స్ట్రైట్గా ఉండాలి. ఎడమ పాదాన్ని కుడి మోకాల దగ్గర పెట్టాం. కుడి అరచేతిని నిదానంగా, ఇది ఒరిజినల్గా చేయాల్సింది ఎడమ పాదం. ఇది అసలు వక్రాసనం. అన్నీ వక్రంగా ఉంటాయన్నమాట. ముందు ఉండాల్సిన వెనక ఉండాల్సిన ముందు, పైన ఉండాల్సిన కింద పైన ఉంటా ఉంటాయి. రెడీ. ఇప్పుడు ఇలా అందరికి కుదరదు. ఇలా చేయలేని వాళ్ళు బొట్టన వేలు పట్టుకుని ఒక 4-5 సార్లు ఇట్లా అంటుండండి, కిందకి పైకి అంటుండండి. అప్పుడు బాగా స్ట్రెచ్ అవుద్ది. షోల్డర్ మాత్రం చక్కగా సుజీ షోల్డర్ లాగా ఉండాలి. ఇప్పుడు అలా కూడా కుదరని వాళ్ళు యాంకిల్ పట్టుకోవచ్చు. యాంకిల్ పట్టుకోవచ్చు. అలా కూడా కుదరని వాళ్ళు చక్కగా ఇలా చూడండి, కుడి సంఖలోకి ఎడమ మోకాలు వచ్చేసింది. బాడీ స్ట్రైట్గా ఉంది. పొట్ట ఛాతీ అంతా ఎడమ టై భాగాన్ని టచ్ అయి ఉంది. తల పూర్తిగా తిప్పాలి. చాలా నెంబర్ 1 ఆసనం ఇది. షుగర్ పేషెంట్కి నెంబర్ 1 ఆసనం.
షుగర్ పేషెంట్లకి ఇదొకటి అర్ధమచ్చింద్రాసనం, మారీచాసనం ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా చేస్తుంటాను. రిలీజ్, రిలాక్స్. చక్క దండాసనం లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు బోర్లా తిరిగి పడుకోండి. బోర్లా తిరిగి పడుకోండి. చక్క బోర్లా తిరిగి పడుకోండి. మకరాసనంలో మకరాసనం చక్క పడుకోండి. పాదాలు చక్క పడుకోవాలి హాయిగా. మకరాసనంలో చక్క చేతులు లాక్ చేసుకుని తల పక్కకు పెట్టుకుని పడుకోండి. పాదాలు మడభాగం యాంకిల్ టచ్ అయి ఉండాలి, కాలి వేలు దూరంగా ఉండాలి. ఇది రిలాక్సేషన్ ఆసనం అన్నమాట. ఆసనానికి మధ్యలో మనం ఈ విధంగా ఉంటే రిలాక్సేషన్ వస్తుంది, ఆసనం బాగా చేయగలుగుతాం. ఇప్పుడు మనం భుజంగాసనం చేద్దాం. చేతులు బాగా ముందుకు స్ట్రెచ్ చేసుకోండి, పాదాలు దగ్గర పెట్టుకోండి. అవకాశం వాళ్ళు దగ్గర పెట్టేసుకోవచ్చు. పాదాల పైభాగం పూర్తిగా మ్యాట్ మీద టచ్ చేయాలి. ఇప్పుడు అరచేతులు నిదానంగా ఛాతీ పక్క తెచ్చుకోండి, ఛాతీ పక్కకి. వెరీ గుడ్. ఇప్పుడు భుజంగాసనం చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకెచ్చొద్దు, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, నాభి వరకే లెగాలి. చక్కగా లెగండి. ఎక్కువ లేచినా దిగిపోవాలి, తక్కువ లేచినా కరెక్ట్గా నాభి వరకు లెగాలి. పాదాల దగ్గర నుంచి పొట్ట దాకా ప్రెస్ చేయాలి. బాడీ అంతా యూ షేప్లో వస్తుంది. బాడీ చక్కగా యూ షేప్లో వస్తుంది. పాదాల దగ్గర నుంచి పొట్ట దాకా ప్రెస్ చేయండి. నాభి నుంచి తల పైకెత్తి చూడాలి. యూ షేప్లో ఉంది, ఎల్బో వి షేప్లో ఉంది. పొట్టలోని పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. నిదానంగా బ్రీతులేస్తూ ఫస్ట్ పొట్ట భాగం, తర్వాత ఛాతీని, తర్వాత షోల్డర్ని, తర్వాత తల భాగాన్ని నుంచి రిలాక్స్లోకి వెళ్ళిపోండి. మకరాసనంలోకి వెళ్ళిపోండి. మకరాసనం చక్కగా మకరాసనంలోకి వెళ్ళిపోయి రిలాక్స్ అవ్వండి. చేతులు చక్కగా లాక్ చేసుకుని తల పక్క తిప్పి ఎడమ అరచేతితో కుడి మోచేతిని, కుడి అరచేతితో ఎడమ మోచేతిని పట్టుకోవాలి. తల కుడివైపు తిప్పి టర్న్ చేసి పడుకోండి. పాదాలు పక్కకు ఉండాలి. కాలి వేళ్ళు దూరంగా ఉంటాయి, మడాలు కలిసి ఉంటాయి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు చేయబోయేది శలభాసనం. అరచేతులు టైస్ కింద పెట్టుకోండి. చక్కగా శుచి చేసినట్టుగా అరచేతి బోర్లు ఇచ్చి పెట్టాలి. మనం అరచేతి వెలికిలా పెట్టకూడదు. చక్కగా తను బాగా చేస్తుంది. చక్కగా అలా చేయండి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. తల అసలు లేపకూడదు. ముందుగా మనం ఏకపాద శలభాసనం చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, రైట్ లెగ్ లేపండి. కుడి పాదం, వెరీ గుడ్. ఎడమ కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉంది. కుడి కాలుని టై భాగం వరకు లేపితే సరిపోద్ది. మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయాలి. లేపిన కాలు ఆ పక్కకి ఈ పక్కకి రాకూడదు. వెనక నుంచి ఎవరో మనం పాదం పట్టుకు లాగినట్టు లాగాలి. ఎక్కువ హైట్ లేపితే నడుం దగ్గర షేప్ మారిపోద్ది. ఎక్కువ హైట్ లేపాల్సిన అవసరం లేదు. టై భాగం లేపితే సరిపోద్ది. మోకాలు టైట్ చేసి పాదం స్ట్రెచ్ చేయాలి. నిదానంగా దించేసేయండి. చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, చక్కగా లేపండి. వెరీ గుడ్, నైస్. చక్కగా అంతవరకు టై భాగం లేచి సరిపోద్ది. మోకాలు టైట్ చేయాలి, పాదం స్ట్రెచ్ చేయాలి. చక్కగా శుచి చక్కగా చేస్తుంది. కాలు కూడా చక్కగా స్ట్రైట్గా వెనక్కి వస్తుంది. గెడ్డం టచ్ చేసే ఉంది. లేపిన కాలు ఆ పక్కకి ఈ పక్క రాకుండా ఉండాలి. చక్కటి ఆసనం సయాటికా ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. నిదానంగా బ్రీత్ వేసి దించేసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఒక 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నెక్స్ట్ బోత్ లెగ్స్ చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండాలి.
ఇప్పుడు బోత్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ బద్దకించొద్దు మనం. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, ఓన్లీ లెగ్స్ లేపాలి, బోత్ లెగ్స్. చక్కగా ఇక్కడ కూడా హైట్ లేకపోయినా నష్టం లేదు, టై బాగా లేకపోతే సరిపోద్ది. మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయాలి. హెర్నియా ప్రాబ్లం వాళ్ళకి, సయాటికా ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. చక్కగా లేపాలి. నిదానంగా దించేసేయండి. రిలీజ్, రిలాక్స్. ప్రశాంతాసనంలో పడుకోండి. వెల్లికిలా తిరిగి ప్రశాంతాసనంలో పడుకోండి. వెల్లికిలా తిరిగి చక్కగా ప్రశాంతాసనంలో పడుకోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు చేయబోయే ఆసనం సేతు బంధాసనం. పాదాలు మోకాలు బెండ్ చేసి పాదాలు దగ్గరలాగి పట్టుకోండి. రెండు అరచేతులతో ఎడమ అరచేతితో ఎడమ పాదాన్ని, కుడి అరచేతితో కుడి పాదాన్ని గట్టిగా పట్టుకోండి. 5 వేళ్ళతో గట్టిగా పట్టుకోవాలి. మడం భాగం యాంకిల్ బటక్స్ టచ్ అయి ఉండాలి, చాలా గట్టిగా పట్టుకోవాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. అప్, చక్కగా మనం ఛాతీ వచ్చి గెడ్డాన్ని టచ్ కావాలి, గెడ్డం వెళ్ళకూడదు. కంఠం, మెడ భాగం పూర్తిగా ఛాతీకి టచ్ చేయాలి. 2 చేతులతో పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ఎల్బో బెండ్ చేయాలి. తల వెనుక భాగం, మెడ వెనుక భాగం, భుజాలు, ఎల్బో, పాదాలు మ్యాట్ మీద ఉన్నాయి. నడుమును సాధ్యం పైకి లేపండి, చక్కగా లేపాలి. సేతు బంధాసనం. సేతు బంధం అంటే బ్రిడ్జి ఫోజ్ మాట. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నిదానంగా దించేసేయండి బ్రీత్ వదిలేస్తూ. రిలీజ్. ప్రశాంతాసనంలోకి వెళ్ళిపోండి. ప్రశాంతాసనంలోకి వెళ్ళిపోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస బాగా వచ్చిన వాళ్ళు కళ్ళు మూసేసుకోండి, రాని వాళ్ళు కళ్ళు తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు చేయబోయేది సేతు బంధాసనం. చేతులు కావాలంటే లాక్ చేసి తల కింద పెట్టుకోవచ్చు, 90 డిగ్రీస్ పెట్టుకోవచ్చు, బాడీ పక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే బటక్స్ కింద ఉంచవచ్చు. మీ ఇష్టం, మీ కన్వెంట్గా 30, 60, 90 డిగ్రీస్ చేస్తాం. మామూలుగా అయితే 3 మినిట్స్ చేయాలి, కానీ మనం ఇప్పుడు ఎక్కువసేపు చేయట్లేదు, ప్రోటోకాల్లో తక్కువ టైం ఉంది కాబట్టి. రెడీ. సేతు బంధాసనం స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బోత్ లెగ్స్ అప్ 30 డిగ్రీస్, 1 ఫీట్ హైట్ లేపండి. చూడండి, చక్క తల దగ్గరించి నడుము దాకా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేసాం. మోకాలు టైట్ చేసి మోచెప్పలు పైకి లాగాలి. వీపంతా నేల టచ్ ఉంది. 60 డిగ్రీస్, 2 ఫీట్ హైట్ లేపండి. ఇప్పుడు కూడా నడుము నుంచి పాదాల దాకా చక్కగా గాల్లో ఉన్నాయి. మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయాలి. వీపంతా మ్యాట్ మీద ఉంది. తల దగ్గరించి నడుము దాకా 90 డిగ్రీస్, అర్ధ హలాసన పొజిషన్లో ఉన్నాం. మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయండి. ఈ ఆసనంలో మనం చక్కగా చేస్తే మన బాడీ పొట్ట దగ్గర అబ్డామినల్ స్ట్రెంత్ బలంగా తయారవుద్ది. కోరు మజిల్స్ కూడా చక్కగా తయారవుతాయి. ఈ ఉత్తాన పాదం చక్కగా చేయగలిగే వాళ్ళు కష్టమైన ఆసనాలు, హలాసనం, సర్వాంగాసనం అవన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. పొట్ట దగ్గర విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. కొత్తగా చేసేటప్పుడు అలా బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. మనం నిదానంగా అలవాటు చేస్తే ఎంతసేపు చేసినా ఏం కాదు. నిదానంగా 60 డిగ్రీస్, 2 ఫీట్ హైట్లో తీసుకురండి. మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయాలి. 30 డిగ్రీస్, 1 ఫీట్ హైట్లో ఉండాలి. ఇక్కడ కాలు వెయిట్ అంతా పొట్ట మీద పడటం వల్ల ఎక్కువసేపు ఉండలేకపోతాం. బాగా ప్రాక్టీస్ చేసుకుంటే చక్కగా ఉండొచ్చు. బాగా ప్రాక్టీస్ చేస్తే మన బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుద్ది. రిలీజ్, రిలాక్స్. చక్కగా ప్రశాంతాసనంలోకి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. మ్యాక్సిమం చేస్తుండాలి. ఈ ఆసనాన్ని ఉత్తాన పాదాసనం బాగా చేస్తూ ఉంటే పొట్ట దగ్గర మజిల్స్ అన్నీ బలంగా తయారవుతాయి. కష్టమైన ఆసనాలు చేయగలుగుతాం. మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది. రెడీ. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు అర్ధహలాసనం. రెడీ. బ్రీత్ ఇన్, చేతులు లాక్ చేసి తల కింద పెట్టుకోవచ్చు మీ కన్వెంట్గా కోసం, లేదా బాడీ పక్కన పెట్టుకోవచ్చు, 90 డిగ్రీస్ పెట్టుకోవచ్చు, బటక్స్ కింద పెట్టుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళకైతే కొంత బటక్స్ కింద పెట్టుకుంటే మీకు సపోర్ట్ దొరుకుతుంది. మన బటక్స్ కింద పెట్టుకుంటే కొత్తగా చేసేవాళ్ళకి, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ పెంచుకోవచ్చు. రెడీ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బోత్ లెగ్స్ అప్ 90 డిగ్రీస్.
చక్కగా మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయండి. ఎక్కువసేపు ఉండలేని వాళ్ళు కావాలంటే క్లాత్తో కూడా పట్టుకోవచ్చు, పైన క్లాత్ వేసి పట్టుకోవచ్చు, లేదా గోడకు సపోర్ట్ కూడా చేసుకోవచ్చు, ప్యాంటు పట్టుకోవచ్చు. సర్వాంగాసనంలో 5 నిమిషాలు ఉన్నవాళ్ళు ఈ అర్ధహలాసనంలో 10 మినిట్స్ ఉంటే సర్వాంగాసనం వచ్చే బెనిఫిట్స్ అని వస్తాయి. ఈ మధ్య వెరికోస్ అనే వ్యాధి వస్తుంది. చాలామందికి గుండె నుంచి పంపించిన బ్లడ్ పాదాల దగ్గరికి వచ్చి పాదాల దగ్గర నుంచి పైకి రావట్లా, నరాలు మెలిపడి పుళ్ళు ఏర్పడుతున్నాయి. అలాంటి వాళ్ళు ఈ అర్ధహలాసనం చేస్తే గ్యారంటీగా వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటుంది. అర్ధహలాసనం కూడా అందరూ చేయలేరు, అలా ఉండటం కూడా సుజీలాగా ఉండటం కూడా అందరూ కష్టం. గోడకు కానీ ఏదైనా సపోర్ట్ కానీ తీసుకుని కొన్నాళ్ళు చేస్తే బాగానే ఉంటుంది. నిదానంగా అంటే నిదానంగా దించేయండి, స్లోగా దించేసేయండి. వెరీ గుడ్. చక్కగా ప్రశాంతాసనంలో రిలాక్స్ అవ్వండి. శ్వాసని గమనిస్తూ ఉండండి, శ్వాసని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ఏకపాద పవన ముక్తాసనం చేద్దాం. హ్యాండ్స్ బాడీ పక్కనే ఉంచుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. రైట్ లెగ్ అప్ 60 degrees, 2 feet హైట్ లేపండి. మోకాలు బెండ్ చేసి పాదం మ్యాట్కి తగిలి మోకాలు బెండ్ చేయాలి, పాదం మ్యాట్కి తగిలి తగలనట్టుగా పట్టుకోవాలి. 2 చేతులతో పట్టుకోవాలి, 2 అరచేతులతో గట్టిగా పట్టుకోవాలి సాధ్యమైనంత వరకు. ఇప్పుడు సుజీకి అయితే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది, తను మోకాలు కన్నా చేతులు కింద పెట్టేయచ్చు. చూడండి, ఇక్కడ రైట్ లెగ్ పూర్తిగా బాడీకి టచ్ అయ్యి ఉంది, లెఫ్ట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉంది. మోకాలు కూడా లెఫ్ట్ లెగ్ మోకాలు కూడా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. పాదం దగ్గర నుంచి భుజాల దాకా లెఫ్ట్ సైడ్ అంతా మ్యాట్ మీద ఉంది. ఇప్పుడు కొద్దో గొప్ప గాలుంటే వదిలేసి హెడ్ రేజ్ చేయండి. గెడ్డం పైకి రేపు తీసుకెళ్ళాలి. చూడండి, సుజీ చక్కగా తీసుకెళ్ళాలి, అలా తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తాం అందరి వల్ల కాదు. మనం తల గెడ్డం మోకాలు టచ్ చేయాలి, టచ్ అవ్వకపోయినా పర్లేదు కానీ తల మాత్రం దించకూడదు. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్, స్లోలీ డౌన్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి ఆపోజిట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. లెఫ్ట్ లెగ్ అప్ 60 degrees, మోకాల దగ్గర ఫోల్డ్ చేసి పాదం మ్యాట్కి తగలనట్టుగా ప్రెస్ చేయాలి. 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఈ ఆసనం చాలా సింపుల్గా ఉంటుంది, బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయి. మేము చెప్పిన విధంగా చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఈసారి రైట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉంది, లెఫ్ట్ లెగ్ ఛాతీకి టచ్ చేసాం. సాధ్యమైనంత వరకు చేతుల్ని మోకాలు కిందకి తీసుకెళ్తా ట్రై చేయండి. పాదాలు పూర్తిగా ముందుకు ఉండాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. ఇప్పుడు నిదానంగా హెడ్ రైజ్ చేయండి. గెడ్డం అలా మెడ భాగం సాగదీస్తూ తీసుకెళ్ళాలి, లేదా స్పాండ్లైట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తల ఎట్టి పరిస్థితులు దించకూడదు. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉంది, పై కాలు చక్కగా ఛాతీకి టచ్ చేసాం. పాదాలు ముందుకున్నాయి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్, స్లోలీ డౌన్. ఇప్పుడు బోత్ లెగ్ చేద్దాం. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి, బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి, బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. చక్కగా 2 ముక్కుల ద్వారా చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండాలి. బోత్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బోత్ లెగ్స్ అప్ 60 degrees, ఫోల్డ్, మోకాల దగ్గర బెండ్ చేసి పాదాలు మ్యాట్కి తగలనట్టుగా బెండ్ చేసుకోండి. ఎడమ అరచేతితో కుడి మోచేతిని, కుడి అరచేతితో ఎడమ మోచేతిని పట్టుకోండి. అవకాశం ఉన్నంత వరకు చేతుల్ని మోకాళ్ళ కిందకి తీసుకెళ్ళిపోండి. చూడండి, బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా పట్టుకుంటుంది సుజీ. చక్కగా పట్టుకోవాలి. ఎడమ అరచేతితో కుడి మోచేతిని, కుడి అరచేతితో ఎడమ మోచేతిని పట్టుకోవాలి. పట్టుకుంటేనే బలంగా పట్టుకోవచ్చు. పాదాలు ముందుకు ఉండాలి. బాడీ మొత్తం పూర్తిగా లెగ్స్ని గట్టిగా ప్రెస్ చేసాం. ఇప్పుడు నిదానంగా హెడ్ రైజ్ చేయండి. చక్కగా సుజీ తీసుకెళ్ళాలి. 2 మోకాల మధ్యలోకి తలల్లాలి, తల దించకూడదు. దీని పేరు పవన ముక్తాసనం. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల. మన దగ్గర ఉన్నటువంటి అపాన వాయువు అంతా బయటికి వెళ్ళిపోతుంది. మనం కరెక్ట్గా చేస్తే ఇప్పుడే మన అపాన వాయువు అంతా బయటికి వెళ్ళిపోద్ది. చక్కగా పట్టుకోండి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేట్టు చూసుకోండి. ఇప్పుడు నిదానంగా తలదించేసేయండి. హ్యాండ్స్ రిలీజ్ చేయండి. లెగ్స్ స్ట్రెచ్ చేసి నిదానంగా దించేయండి.
ప్రశాంతాసనంలో చక్కగా రిలాక్స్ అవ్వండి. ప్రశాంతాసనంలో రిలాక్స్ అవ్వండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఆసనాలు కంప్లీట్ చేసాం, ప్రాణాయామం చేద్దాం. ఆసనాలు కంప్లీట్ చేసాం, ప్రాణాయామం చేద్దాం. చక్కగా లేచి కూర్చోండి. లేచి కూర్చున్నప్పుడు కూడా చక్కగా స్ట్రెచ్ చేసి కూర్చోండి. రైట్, చక్కగా కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం, మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. మీ ఇష్టం వచ్చిన ఆసనం ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం స్టార్టింగ్లో సూక్ష్మ యోగా చేసాం వామప్ కోసం. ఇప్పుడు ప్రాణాయామకి వామప్ భస్త్రిక. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి అరచేతులు ఓపెన్ చేయాలి. ఫోర్స్గా లాగాలి. 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా లాగాలి. చక్కగా స్మైలింగ్ ఫేస్ చక్కగా చేయాలి. ఒక 10 టైం చేయండి, ఎక్కువసేపు అక్కర్లా. 10 టైం చేయండి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించద్దు. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. చక్కగా చేయండి. 10 టైమ్స్ అయిపోతే హ్యాండ్స్ ఇలా ధ్యాన ముద్ర పెట్టుకోవచ్చు. బాడీ ఇలా పక్కన పెట్టుకోవచ్చు. ఇలా పెడతాం వల్ల ఏమంటే బాడీ స్ట్రైట్గా ఉంటుంది, పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది, ఛాతీ రేట్ చేస్తాం. నాలుగు లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. చక్కగా కపాలభాతి చేయండి. గాలి వదులుతున్నాం అంతే, మనం ఏం చేయట్లా. గాలి వదులుతున్నాం. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. తల, మెడ, ఛాతీ ఏమీ కదలకూడదు. గాలి తీసుకున్న గురించి పెద్దగా ఆలోచించకల్లా. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టండి. చక్కటి ప్రాణాయామం, సకల రోగ నివారణి. ఈ ప్రాణాయామాన్ని మనం రోజు చేసేటప్పుడు రెగ్యులర్గా చేస్తున్నప్పుడు 3 సెట్లుగా చేస్తాం. 3, 5, 15 నిమిషాలు చేస్తాం. అలా 15 నిమిషాలు చేయగలిగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రిలాక్స్. చక్కగా ఈసారి అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ అలా బొటన వేలు, చూపుడు వేలు కల్పించాలి. 3 ఫింగర్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ బొటన వేలు, చూపుడు వేలు కల్పించడం వల్ల గుండెకి, పెద్ద ప్రేవులకి సంబంధించిన నరాలు యాక్టివ్గా ఉంటాయి. నిదానంగా లెఫ్ట్ హ్యాండ్ చక్కగా ధ్యానం కింద పెట్టేసేయండి. రైట్ హ్యాండ్ ఈ చూపుడు వేలుని, మధ్య వేలుని ఇలా ఫోల్డ్ చేస్తే నాసికాగ్ర ముద్ర, ఇలా పెడితే విష్ణు ముద్ర. మీ ఇష్టం, అలా ఏది కనుండి అది చేసుకోండి. ఇలా పెట్టినా బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేయాలి. బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేయండి. ఎడమ ముక్కు ద్వారా లెఫ్ట్ నోస్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. ఫస్ట్ ముందుగా లెఫ్ట్ నోస్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయాలి. కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయాలి. మళ్ళీ వదిలిన వైపే తీసుకుంటాం. కుడి ముక్కు ద్వారా తీసుకుంటున్నాం, ఎడమ ముక్కు ద్వారా వదిలేస్తున్నాం. పూర్తిగా వదిలేసాక ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చక్కగా చేస్తుండండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా స్ట్రైట్గా కూర్చోండి. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. నాసికాగ్ర ముద్ర కానీ, విష్ణు ముద్ర కానీ, ఏ ముద్ర పెట్టినా పర్లేదు. చక్కగా చేస్తూ ఉండండి. ఇంటా ఉండాలి, చేస్తుండాలి. అంటే ఇంటున్నప్పుడు మీరు ఆపి చేయకూడదు. చక్కగా ఇంట ఉండాలి, చేస్తుండాలి. కళ్ళు మూసుకుని మీ ధ్యాస అంతా శ్వాస మీద పెట్టుకోండి. కొత్తగా చేసేవాళ్ళు 1-2 రోజులు కళ్ళు తెరిచి చేయండి. పాత వాళ్ళు చక్కగా కళ్ళు మూసి చేసుకోండి. మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. శబ్దం కూడా బయటికి రాకూడదు. స్టార్టింగ్లో మొట్టమొదట ఫస్ట్ కుడి ముక్కుని క్లోజ్ చేస్తున్నాం. బొటన వేలుతో క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకుంటున్నాం. పూర్తిగా తీసుకున్నాక ఎడమ ముక్కుని లెఫ్ట్ నోస్ని క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేస్తున్నాం. వదిలిన వైపే తీసుకుంటున్నాం, ఆపోజిట్ సైడ్ వదిలేస్తున్నాం. ఇది ఒక వృత్తం. ఇలాంటి వృత్తాలు ఉదయం ఒక 9 సార్లు, సాయంత్రం ఒక 9 సార్లు చేస్తే మనం మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా ఉంటాం. అవకాశంలో చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా హార్ట్ పేషెంట్లు కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది ప్రాణాయామం, కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామం స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటున్నాం. ఎండింగ్ కూడా లెఫ్ట్ నోస్ నుంచి వదిలేక ఆపాలి. నిదానంగా లెఫ్ట్ నోస్ నుంచి వదిలేక ఆపేసేయండి.
బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. లెఫ్ట్ నోస్ నుంచి వదిలేక ఆపేసి మళ్ళీ బాడీ స్ట్రైట్గా పెట్టి ధ్యాన ముద్రలోకి వచ్చేయండి. ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం శీతలి ప్రాణాయామం. ఈ శీతలి ప్రాణాయామంలో చక్కగా బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, కళ్ళు మూసుకోండి. నాలికని డొప్పలా చేయాలి. నాలికని డొప్పలా చేసి యూ షేప్ రావాలి. నాలికలోంచే గాలి తీసుకోవాలి. గాలి తీసుకుని కొద్దిసేపు ఆపండి. కొద్దిసేపు ఆపి నిదానంగా 2 ముక్కుల ద్వారా వదిలేసేయండి. చక్కగా 2 ముక్కుల ద్వారా ఒక 10 సెకండ్స్ ఆపి 2 ముక్కుల ద్వారా వదిలేయండి. అలా 5 టైమ్స్ చేద్దాం. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నాలికని పూర్తిగా బయటికి తీసుకురావాలి, యూ షేప్ తీసుకోవాలి, డొప్పలు చేయాలి. గాలంతా నాలికలోంచి వెళ్తూ ఉంటుంది. మనం చక్కగా చేస్తుంటే ఆ గాలి లోపలికి వెళ్ళినప్పుడు ఈ కంఠం అంతా చల్లగా తెలుస్తూ ఉంటుంది, బాడీ అంతా కూల్ అయిపోద్ది. 10 సెకండ్స్ నుంచి నిదానంగా వదిలేసేయండి. చక్కగా 5 టైమ్స్ చేద్దాం. చక్కటి ప్రాణాయామం శీతలి ప్రాణాయామం. బాడీ అంతా కూల్ అయిపోద్ది. సమ్మర్లో కానీ మనకి దాహం వేసినప్పుడు, వడదెబ్బ తగులుతున్నప్పుడు ఈ ప్రాణాయామం చేస్తే మనం చక్కగా కొంత సౌకర్యంగా ఉంటుంది. 5 టైమ్స్ చేద్దాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, నాలిక ద్వారా గాలి తీసుకోవాలి. నాలికని యూ షేప్ తీసుకొచ్చి డొప్పలాగా నాలికలోంచే గాలి తీసుకోవాలి. పెదాలకి నాలికకి గ్యాప్ లేకుండా చూసుకోవాలి. చక్కగా లాస్ట్ 10 ఫైనల్ ఒక్కసారి చేసి ఆపేద్దాం. గాలి తీసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపి నిదానంగా 2 ముక్కుల ద్వారా వదిలేసేయండి. 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు బ్రాహ్మరి చేద్దాం. ఈ బ్రాహ్మరిలో షణ్ముఖ ముద్ర పెట్టుకోవచ్చు. షణ్ముఖ ముద్ర అంటే ఈ చూపుడు వేల్ని ఈ కనుబొమ్మల మధ్యలో గట్టిగా ప్రెస్ చేయాలి, బాగా ప్రెస్ చేయాలి. ఈ మధ్య వేల్ని కనురెప్పల పైన లైట్గా, అసలు ఫింగర్ వేసి వేయినట్టుగా ఉండాలి. ఉంగర వేల్ని పై పెదం మీద ప్రెస్ చేయాలి, చిటికిన వేలు కింద పెదం మీద. ఈ వేళ్ళు ఏమీ ప్రెస్ చేయకూడదు. ఈ 3 వేళ్ళు బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవాలి, చిటికిన వేలుతో పైన కనుబొమ్మల ప్రెస్ చేయాలి. ఈ 2 వేళ్లే ప్రెస్ చేయాలి, మిగతా వేళ్ళు ప్రెస్ చేయకూడదు. దీన్ని షణ్ముఖ ముద్ర అంటారు. చక్కగా ఇప్పుడు 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని 9 జుంకారం తేనెటీగలాగా ఒక 20 to 25 సెకండ్స్ అంటూ ఉండాలి. అలా అంటున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశించినట్టుగా ఊహించుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. చక్కగా చేస్తుండండి. 5 టైమ్స్ చేయాలి. ఈ షణ్ముఖ ముద్ర పెడతాం కుదరని వాళ్ళు బొటన వేలుతో కానీ చూపుడు వేలుతో కానీ చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళు చూడండి, కొత్తగా చేసేవాళ్ళు అప్పుడే చేయొద్దు. ఎందుకంటే చెవులు మూసుకుంటాం వల్ల మనకి బయట శబ్దం వినపడదు, కళ్ళు మూసుకుంటాం వల్ల కనపడదు. చెవులు కళ్ళు మూసుకుంటాం వల్ల మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. ఓన్లీ శ్వాస శబ్దం ఒకటే ఒక సముద్ర ఘోషలాగా వస్తూ ఉంటుంది. చక్కగా 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కువసేపు నిదానంగా 20 నుంచి 25 సెకండ్స్ సేపు అంటూ ఉండాలి. అలా అంటున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఈ భ్రామరీ ప్రాణాయామం చేస్తూ ఉంటే ఎటువంటి తలనొప్పి అని తగ్గిపోద్ది. మైగ్రేన్ లేని తలనొప్పులు కూడా తగ్గుతాయి. చక్కగా 5 టైమ్స్ చేయండి. సాధ్యమైనంత వరకు బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి, ఫేస్ ప్రశాంతంగా ఉంచాలి. మన ధ్యాసంతా శ్వాస మీదే ఉండాలి. ప్రతిసారి 20 నుంచి 25 సెకండ్లు అంటూ ఉండాలి. 5 టైమ్స్ అయిపోయిన వాళ్ళు కళ్ళు తెరవద్దు. చక్కగా మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. కళ్ళు తెరవమాకండి. ధ్యాన ముద్ర, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. ఏ ముద్ర పెట్టుకున్నా తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు చక్కగా ధ్యానం చేద్దాం. బ్రీత్ తీసుకుంటున్నాం, ఆపుతున్నాం, వదులుతున్నాం, వదిలి ఆపుతున్నాం. చక్కగా చేయండి. ఎంతసేపు బ్రీత్ తీసుకుంటే అంతసేపు ఆపుతాం, అంతసేపు వదులుతాం, అంతసేపు వదిలించుతాం. 4 సమానంగా చేయాలి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేయాలి. శ్వాసని గమనిస్తూ వేరే ఆలోచనలు లేకుండా చేస్తూ ఉంటే మనకి హార్ట్ బీటు టక్ 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 అని కొడుతుంటుంది మన ముద్రల దగ్గర, బాడీలో. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ కౌంట్ చేయండి, వదిలేసేయండి, హార్ట్ బీట్ కౌంట్ చేయండి.
బ్రీత్ తీసుకున్నాక ఒక 5 టైమ్సో 7 టైమ్సో 10 టైమ్సో మన కెపాసిటీ ప్రకారం తీసుకుందాం. హార్ట్ బీట్ కౌంట్ చేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేశారో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయాలి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు కౌంట్ చేశారో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయాలి. చక్కగా చేయండి. చక్కటి ప్రాణాయామం. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేయాలి. మన లోపల ఉన్నటువంటి భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా ఈజీగా రీచ్ అవుతాం. ఇది మెడిటేషన్కి ప్రాథమిక దశ. దీంట్లో మనం బాగా ఎక్స్పర్ట్ అయితే, ఇప్పుడు హార్ట్ బీట్ కౌంట్ చేస్తున్నాం కదా, దీంట్లో బాగా ఎక్స్పర్ట్ అయినప్పుడు మనం ఒక వర్డ్ అనుకుంటే ఆ వర్డ్ని తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు అన్నామో ఆపినప్పుడు కూడా అన్నిసార్లు అనాలి, వదిలినప్పుడు కూడా అన్నిసార్లు అనాలి. చక్కగా చేస్తుండండి. చక్కటి ప్రాణాయామం. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. వేరే ఆలోచన లేకుండా చక్కగా శ్వాసను గమనిస్తూ ఇప్పుడు ఓంకారం చేసాం, ప్రార్థన చేసాం, సంకల్పం చేసాం. ఈ 45 మినిట్స్ మనం చక్కగా కామన్ యోగా చేశాం కాబట్టి, సూక్ష్మ యోగా, ప్రాణాయామం, యోగ సాధన చేశాం కాబట్టి మనం శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు, మూలాధారం, స్వాధిష్టానం, నాభి దగ్గర ఉన్నటువంటి మణిపూరకం, గుండెల దగ్గర ఉన్నటువంటి అనాహతం, కంఠం దగ్గర ఉన్నటువంటి విశుద్ధ చక్రం, బొట్టు పెట్టిన ప్లేస్ భూమధ్యం దగ్గర ఆజ్ఞాచక్రం, పైన సహస్రం, అవన్నీ ఓపెన్ అవుతాయి. మనం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు దాకా పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం వేసిన వాళ్ళు కళ్ళు తెరవకుండా చక్కగా పాదాలని, కాఫ్ మజిల్ని, టైస్ని నిదానంగా ప్రెస్ చేసుకోండి. చక్కగా ప్రెస్ చేసుకోండి. పాదాలు, కాఫ్ మజిలు, టైస్ చక్కగా ప్రెస్ చేసుకుని నిదానంగా దండాసనంలోకి వచ్చేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసి ప్రశాంతంగా పడుకోండి. ప్రశాంత ఆసనంలో చక్కగా హాయిగా రిలాక్స్ అవ్వాలి. తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా చక్కగా హాయిగా ఉండాలి. వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ పడుకోవాలి. శ్వాసని గమనిస్తూ పడుకోవాలి. రెడీ. ఇప్పుడు ఓంకారం చేద్దాం. బ్రీతింగ్. చక్కగా నిదానంగా 10 సారి ఓంకారం చేసినప్పుడు 20 to 25 సెకండ్స్ చేస్తా. ట్రై చేద్దాం. మన ధ్యాస అంతా ఓంకార శబ్దమే ఉండాలి. బ్రీతింగ్. breathing. Last time. Breathing. ఇప్పుడు ఎండింగ్ ప్రార్థన చేద్దాం. చక్కగా కూర్చోండి. తల మెడ వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. నమస్కార పొజిషన్లో కూర్చోండి. సర్వే భవంతు సుఖినః
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामय सर्वे सन्तु निरामय सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कचित् दुःखभाग् भवेत् मा कचित् दुःखभाग् भवेत् मा कचित् दुःखभाग् भवेत् मा कचित् दुःखभाग् भवेत् ओम शांति 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 ओम शांति 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 ఇప్పుడు సంకల్పం చేద్దాం చక్కగా నేను చెప్తుంటాను కుడి చేయి చక్క అలా ఉంచండి రెడీ నన్ను నేను ఒక ఆరోగ్యవంతమైన ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి యోగా సరైన జీవన మార్గం అని నమ్ముతున్నాను నాతో పాటు నా కుటుంబ సభ్యులకు సమాజానికి యోగాను అందించటం ద్వారా ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా నైపుణ్యవంతంగా చేయటమే యోగా పరమార్థం అని గుర్తించి నా విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను ధ్యానాన్ని ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను ప్రపంచ శాంతికి భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను ఈరోజు మనకి చక్కగా యోగా డెమో చేసి మనందరితో చక్కగా చేయించిన ఒకటి సుజనాకి మనం అందరం చక్కగా థ్యాంక్స్ చెప్పుకుందాం రేపు ఉదయం 5:30 కలుసుదాం